తల్లులందరికీ మరి ఈ మదర్స్ డే సందర్భంగా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు ప్రతి తల్లిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి నెమ్మదిని ప్రసాదించి ఎందరినో తన పిల్లల్ని ఆదరించి ఓదారించి బలపరచగలిగిన తల్లి. ఆ తల్లి కూడా సదాకాలం దేవుని యొక్క ఆదరణ కలుగునుగాక. తల్లి గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్తూ ఉంటారు. బాగుంటే మంచి ఫ్రెష్గా ఉంటే ఆహారం నాన్న భోంచేయాలంటే ఫుడ్ ఫ్రెష్గా ఉండాలి. వేడివేడిగా ఉంటే అక్క భోంచేస్తుందంట, ఫ్రెష్గా ఉంటే నాన్న భోంచేస్తాడంట. వేడివేడిగా ఉంటేనే అక్కయ్య ఇంట్లో ఉన్న సహోదరి అన్నం తింటుందంట. ఆ ఇంట్లో మిగిలిపోతే మాత్రమే అమ్మ తింటుందంట. అంటే మిగిలిపోయిన ఫుడ్ మాత్రమే ఆవిడ తింటుంది. మిగతా వాళ్ళందరూ నాకు ప్రత్యేకంగా ఉండాలి, వేడివేడిగా ఉండాలి, వెరైటీ ఉండాలని కోరుకుంటారు. మిగిలిపోయిన ఆహారాన్ని అమ్మ తింటుంది అంటారు. అమ్మని గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఆమె 2 కళ్ళనే దీపంలా చేసుకొని, తన చేతినే ఒక ఉయ్యాలలాగా మార్చుకొని, తన రక్తానే పాలుగా మార్చుకొని తన బిడ్డను పోషించేదే అమ్మ.